అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, సుకుమార్ గారి ప్రొడక్షన్ లో మీ మూవీ కన్ఫర్మ్ అయింది కదా, దాని డీటెయిల్స్, వన్ ఇస్ ఇట్ గోయింగ్ టు స్టార్, కాస్ట్ అండ్ క్రూ, ఎనీ అప్డేట్స్? టూ అర్లీ సార్. సార్ అయితే సుకుమార్ గారు ఏ జోనర్లో ఉంటుంది? అది ఇంకా ఐ మీన్ ఇట్ ఇస్ వెరీ ఇంకేమి సార్ ప్రిమెచ్యూర్ స్టేజ్. ఆయన కథ అడగలేదు నన్ను, ఇంకేమీ చెప్పలేదు. మా సినిమా చూసి నచ్చి నాకు వెంటనే సినిమా ఆఫర్ చేసి అనౌన్స్ చేశారు. ఇంకా కథ ఏమీ లేదు. సో ఇప్పుడు సినిమా అయిపోయాక వాట్ నెక్స్ట్ అన్నది డిస్కషన్, నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్ సార్. అంటే మీ స్ట్రెంత్ ఇదేనా, ఎమోషన్స్ పట్టుకొని? అసలు నేను చాలా డిఫరెంట్ సినిమాలు చేద్దామని అయితే నేను నా నెక్స్ట్ సినిమా అయితే మాస్ కమర్షియల్ సినిమా అని నేను అనుకుంటున్నాను. బట్ ఆయన ఆ కథతో నేను ఒప్పించి సినిమా చేయాలి. దర్ ఇస్ లాంగ్ వే టు గో. ఎస్ఎస్ గారు క్వశ్చన్ అండి, నాకు బాగా ఎమోషనల్గా టచ్ అయిన సీన్ ఒకటి ఉంటుంది. సిద్ధార్థకి ఉన్న సిండ్రోమ్ అనొచ్చు, లేకపోతే విధానం తీసుకున్నట్టు కనపడిన ప్రతి అమ్మాయి ఆడనట్టు వెళ్ళిపోతుంటుంది. సో మదర్ క్యారెక్టర్ వచ్చి అక్కడ ఇదే పాయింట్లో 2 అడుగుల ముందు నేనుంటే ఏంటన్నది అంటారు. అది రాయడానికి మీకు ఎలా అనిపించిందండి? అంటే అది మదర్తో చెప్పాలనే ఇది అది ఎమోషనల్గా బాగా టచ్ అయింది అన్నారు మాకే గారు చాలా మందికి. నాకు ఇప్పటికీ నేను నిన్న కూడా చూస్తే కూడా నాకు థియేటర్లో ఆ సీన్ రాగానే నాకు వెనుకొచ్చింది ఇప్పటికీ. దట్ సీన్ హాస్ దట్ పవర్ సార్. అయితే మీరు దానికి సార్ అంటే ఇప్పుడు మామూలుగా సినిమా చూస్తున్న వాళ్ళు, ట్రైలర్ చూసిన వాడికి వాళ్ళు వీళ్ళని అవసరం లేదు, పక్కన ఎవరుంటే వాళ్ళు ఓకే అన్నప్పుడు సార్, ఈ పక్కన ఎవరుంటే వాళ్ళు ఓకే అన్నప్పుడు అందులో రిలేషన్స్ ఉంటే ఏంటి అన్నది ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది సార్. జనరల్గా అక్కను, చెల్లిని, తల్లిని, కూతుర్ని కూడా ఇలాగే చూస్తాడా అన్నది క్వశ్చన్ సార్ అది. సో ఆ క్వశ్చన్లో కూడా ఆ క్యారెక్టర్ ఫిట్ అలాంటి సరౌండింగ్స్లో ఉంటే ఏం జరుగుద్ది అన్నదానికి ఆ సీన్ ఎక్స్ప్రెషన్ సార్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనందరికీ యోగి వేమన గారి జీవిత చరిత్ర తెలుసు అనుకుంటా. యోగి వేమన గారి జీవిత చరిత్రలో ఆయన ఏంటంటే, యోగి వేమన గారు ఆయన బాగా జూదరి సార్. ఆయన యోగి వేమన అవ్వకముందు బాగా జూదరి. సో ఆ జూదంలో ఆ స్త్రీలోలుడు ఆయన అంటే వ్యభిచారం ఒక కీప్ ఉండేది ఆయన. సో ఆమె కోసం ఇంట్లో ఆస్తులంతా ఆమెకు తగలబెడతా ఉంటాడు సార్. ఆయన మొత్తం పెట్టేసాడు తీసుకెళ్ళి. చివరికి ఏమీ లేదు. ఆ వ్యభిచారికి వాళ్ళ యోగి వేమన గారు వదిన ముక్కు పొడకంటే బాగా ఇష్టం. అది తీసుకురమ్మని అడుగుతారు. వెళ్ళి అది అడుగుతాడు ఆమెను. అడిగితే ఆమె అప్పటి వరకు అతనికి ఏ అడ్డు చెప్పను ఆమె ఆ సిచ్యువేషన్లో ఆమె అది ముక్కు పొడక అడిగితే వివస్త్ర అయిపోయి ఆమె కింద కొంగి తీసుకెళ్ళి ముక్కు పొడక అంటుంది సార్. ఆ సిచ్యువేషన్ చూసిన యోగి వేమన గారికి మొత్తం మట్టి చెల్లించిపోతుంది సార్. హీ కుడ్ నాట్ టేక్ దట్ రియాలిటీ ఆఫ్ ద ట్రూత్. అక్కడి నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయి అక్కడ ఆయన అప్పుడు మనకన్నీ ఆ పద్యాలన్నీ మనకు అందించారు సార్. ఆ సాహిత్యం అంతా ఆయన అంటే ఆ మదనం, మేధో మదనం నుంచి పుట్టు ఆ సాహిత్యం అంతా. అట్లా మన క్యారెక్టర్కి అలాంటి ఒక సిచ్యువేషన్, హీరో ఏదైతే తిండి నిద్ర సెక్స్ కావాలనుకొని లాజికల్గా ఏది ముందు ఉంటే అది సరిపోతుంది అనుకుని ఒక క్యారెక్టర్కి రియలైజేషన్ పాయింట్ సార్ ఆ సీన్. అంటే నువ్వు అదే లాజిక్ మాట్లాడితే నీకు అమ్మ ఉంది అక్కడ. ఇప్పుడు అమ్మ దగ్గర నువ్వు అలాగే చేయగలవా అదొక క్వశ్చన్. అంటే అమ్మని నువ్వు తప్పు అని చెప్పకుండా ఒకటే మాటలో చెప్పేసింది సార్. ఒక గంట క్లాస్ స్పీక్తో అవ్వండి ఒక డైలాగ్లో ఉంది సార్. ఆ అమ్మాయి కంటే 2 అడుగుల ముందు నేనుంటే ఏం జరిగేది అన్న ఒక డైలాగ్ ఉంది చూడండి సార్. దట్ హ్యాస్ సో మచ్ పవర్, ఇంకే 100 మాటలకు పెట్టదు. సో ఆ రియలైజేషన్కి దట్ ఈస్ ద బెస్ట్ ఎలిమెంట్ టు పుష్ ద క్యారెక్టర్ టు ఓపెన్ ఫిలిం. అంటే ఒక మార్కెట్లోకి వెళ్ళిపోయి వాడికి స్ట్రగుల్ని ఓపెన్ చేసి ఆ క్యారెక్టర్ షిఫ్ట్కి హెల్ప్ అయ్యే సీన్ సార్ అది. దట్ వీ యూజ్డ్ ఇట్ అవర్ పర్పస్. సార్ సార్ వన్ మోర్ క్వశ్చన్ సార్. సినిమా ఎండ్లో ట్రూ ఈవెంట్స్ బై అభిజిత్ రాయ్ అని. ఎస్ సార్. హూ ఈజ్ అభిజిత్ రాయ్ అండ్ సిద్ధార్థ రాయ్కి అభిజిత్ రాయ్కి సంబంధం ఏంటి? ఏంటి అసలు? నేను కోల్కతాలో ఉన్నాను సార్ కొన్ని సంవత్సరాలు. ఐ వాజ్ ఇన్ కోల్కతా ఫర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ 2001. సో అక్కడ ఒక పర్సన్ని చూశాను సార్. తనని నేను ఉంటున్న దగ్గర ఒక 4-5 డోర్స్ అవతల ఉండేవాడు. వెరీ టిపికల్ లైఫ్ స్టైల్ ఇది కనిపించేది. ఒక స్పెషల్ అటెన్షన్ ఉంటుంది అతను చూసేసరికి. అతని స్టోరీ కనుక్కున్నాను. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్ దట్ ద పర్సన్ విత్ సో మచ్ నాలెడ్జ్ హీ లాస్ట్ ఎమోషన్స్. అంటే ఏ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వడం మానేసాడు అతను. అంటే జ్ఞానం కనుక సంతృప్తి దశకు చేరుకుంటే సార్ ఇవన్నీ మిథ్యలాగా కనిపిస్తాయి సార్. బంధాలు, అనుబంధాలు అవన్నీ. ఆ మనిషికి 23-24 ఏళ్ళకే వచ్చేసింది సార్ ఆయన. సో ఈ లెఫ్ట్ ద ఫ్యామిలీ ఈజ్ లీవింగ్ ఎలోన్. ఎక్కడో ఒక రూమ్లో ఒక పుస్తకాలలో బతికేస్తూ ఉన్నాడు. సో ఆ క్యారెక్టర్ జర్నీ అక్కడ వరకు తెలిసి తర్వాత వచ్చిన తర్వాత నాకు ఇంకా క్యారెక్టర్లో చాలా మార్పులు జరిగాయి. నేను హైదరాబాద్ వచ్చేసాక ఆ క్యారెక్టర్లో ఇంకా మార్పులు జరిగాయి. ఆయన కథలో ఇంకా డ్రాస్టికల్ డ్రామా జరిగింది. ఆ డ్రామాని ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని రాసిన కథ సార్. కాదండి, రాయ్, అభిజిత్ రాయ్, బెంగాలీ.
లేదు 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 అది మ్యాచ్ అయింది అంతే. యశ్వి గారు, సార్ while writing the script, didn't you get any feel to change the climax? సార్ సార్ Climax ని మార్చాలన్న ఆలోచన, because it is a strong impact there. మీకు నచ్చిందా సార్? Yeah, yeah. I మార్చాలని think you have went ahead with the true story. It seems like that. యా ఎగ్జాక్ట్లీ. అంటే ట్రూ స్టోరీ ఏంటంటే స్టోరీకి అదే ఎండింగ్ సార్, ప్రాపర్ ఎండింగ్ అదే. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ సార్, దే ఫైండ్ సోలేస్ ఏదర్ దే ఆర్ మ్యాడ్ ఆర్ దే ఆర్ డై. లేకుంటే వాళ్ళకి సోలేస్ ఉండదు, అంటే ఆ ఆత్మ సంతృప్తి, ఆ స్థిమితం రాదు సార్ అది. అంటే అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రూ హైలీ జీనియస్ పీపుల్కి. ఎందుకంటే ఎక్స్టర్నల్ వరల్డ్లో దే ఫైండ్ సో మెనీ ప్రాబ్లమ్స్, దే కాంట్ కనెక్ట్ విత్ దోస్ పీపుల్. ఎవ్రీథింగ్ ఆ కనెక్షన్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు ఈ ప్రపంచంలో లేనప్పుడు, లేకుంటే ఈ ప్రపంచంలో స్థిమితంలో లేకపోతేనే వాళ్ళకు ఒక ఇది వస్తుంది.